హాయ్, రుచికరమైన దొండకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్ పీనట్స్, 1 టేబుల్ స్పూన్ ధనియా, 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకుని ఫ్రై చేసుకోండి. 1 బౌల్ టమాటో, 9 to 10 చిల్లీస్ వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేయండి. కొంచెం చింతపండు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. అదే పెనంలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దొండకాయని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన వాటిని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వాటిల్లో వేసుకుని మరొకసారి గ్రైండ్ చేయండి. ఇప్పుడు పోపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీరా, కరివేపాకు, రెడ్ చిల్లీ వేసుకుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వాటిని వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 ఆనియన్ కట్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. వేడి వేడి దొండకాయ పచ్చడి రెడీ. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.